గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం అంకెలలో 9ని నేర్చుకుందాం. బోలాకి బల్లపై విసన్న కర్రలు కనిపిస్తున్నాయి. అక్కడెన్ని విసన్న కర్రలున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 విసన్న కర్రలున్నాయి. మరి ఇప్పుడు మనం 9ని రాయడం ఎలానో చూద్దామా? మీకు గుర్తున్నాయా? పైకి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖలు మరియు కిందికి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖలు ఇంకా సరళ రేఖ. ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి 9ని ఎలా రాయాలో నేర్చుకుందాం. మొదలు కిందికి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖను రాయాలి. తరువాత పైకి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖను రాయాలి. తర్వాత ఒక సరళ రేఖ. చూసారా? 9 రెడీ. మళ్ళీ ఒకసారి చూడండి. కిందికి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ, మళ్ళీ పైకి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ, చివరిగా ఒక సరళ రేఖ. 9 రెడీ. బోలా గాలి వేసుకోవడానికి విసనకర్రని తీసుకున్నాడు. అదెలా కనిపిస్తుందో చూడండి. 9 ఆకారంలోనే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం 9 ఎలా రాయాలో చూద్దామా? కిందికి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ, మళ్ళీ పైకి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ, చివరిగా ఒక సరళ రేఖ. మన అంకెలలో 9 రెడీ. ఇక్కడ ఎన్ని నారింజ పళ్ళున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 నారింజ పళ్ళు. ఇప్పుడు చుక్కలను ఉపయోగించి రాద్దామా? మొదటి చుక్క నుండి రెండవ చుక్క వరకు కిందికి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ, మళ్ళీ మొదటి చుక్క వరకు పైకి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖను రాయాలి. చివరిగా ఒక సరళ రేఖ. అంతే. బాయ్ బాయ్ పిల్లలు.